పూర్వం ఈ భూమిని ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరాన్ని త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అనే పేరు వచ్చింది. ఆ సగరుడు ఇక్ష్వాకు వంశంలోనివాడు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ రామాయణం కూడా ఆ ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్రే. సరయూ నది తీరంలో కోసల అనే దేశం ఉంది. ఆ దేశం ఎల్లప్పుడూ ధన ధాన్యాలతో సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. అక్కడ ఎన్నో సాంస్కృతిక సంఘములు, ఉద్యానవనాలు ఉన్నాయి. శత్రువులు లోపలికి చొరబడకుండా రాజ్యం చుట్టూ ఎత్తైన ప్రాకారములు, ఆ ప్రాకారము వెలుపల లోతైన అగర్తా నిర్మించబడి ఉంది. ఇటువంటి శత్రు దుర్భేద్యమైన కోసల దేశానికి అయోధ్య నగరం రాజధాని. ఈ అయోధ్య అంతా ఒక సమతల ప్రదేశంలో నిర్మించబడింది. ఇక్కడ రాజభవంతులు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ రాజ్యంలో ఎంత వెతికినా సగంలో ఆగిపోయిన నిర్మాణాలు గాని, వ్యర్థంగా పడి ఉన్న స్థలాలు గాని కనిపించవు. మంచి మంచి కట్టడాలతో రాజ్యం అంతా నిండుగా ఎవరో చెక్కినట్టుగా చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నగరం ఎల్లప్పుడూ వర్తకానికి వచ్చిన వర్తకులతోనూ, కప్పం కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడి యోధులు, వీరులు అన్ని విద్యలలోనూ సిద్ధహస్తులు. శబ్దభేది విద్యలో ప్రావీణ్యం సంపాదించినవారు. అంటే లక్ష్యాన్ని చూడకుండా కేవలం శబ్దం విని ఆ దిక్కుకు బాణాన్ని ప్రయోగించగల నేర్పరులు. మానవులకు హాని చెయ్యడానికి వచ్చిన క్రూర మృగాలను ఆయుధాలతోనూ, కొన్నిసార్లు ఆయుధాలు అందుబాటులో లేకపోతే ఒట్టి చేతులతో గాని చంపగల బలపరాక్రమాలు కలవారు అయోధ్యలో ఉన్నారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దశరథుడు ఐశ్వర్యంలో ఇంద్ర కుబేరులకు తీసిపోనివాడు. మహాపరాక్రమవంతుడు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే 8 మంది దశరథుని యొక్క మహామంత్రులు. వశిష్ఠ మహాముని ఆయనకు కులగురువు. వామదేవుడు పురోహితుడు. వేగుల ద్వారా దేశంలో ఏ మూల ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తన మంత్రుల సహాయంతో న్యాయంగా, ధర్మబద్ధంగా రాజ్యపాలన సాగిస్తున్నాడు దశరథ మహారాజు. దశరథునికి 3 భార్యలు. వారే కౌసల్య, సుమిత్ర, కైకేయి. భర్త మాట జవదాటని సద్గుణ రాసులు వీరు. దశరథుని వద్ద అన్నీ ఉన్నాయి, కాని పుత్ర సంతానం లేదు. వంశాంకురం లేడనే చింత నిరంతరం ఆయనను బాధిస్తూ ఉండేది. దాంతో పుత్రులు కలగడం కోసం అశ్వమేధ యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే మంత్రులను పిలిపించి వారితో సంప్రదించాడు. దశరథుని ఆదేశం మేరకు మంత్రి సుమంతుడు రాజగురువులను, వశిష్ఠ, వామదేవాది పురోహితులను, ఇంకా సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు మొదలగు బ్రాహ్మణులను తీసుకువచ్చాడు. దశరథుడు వారందరినీ సాదరంగా ఆహ్వానించి గౌరవించి ఉచితాసనముల మీద కూర్చోబెట్టాడు. ఆ తరువాత మాట్లాడుతూ, మహాత్ములారా, మీకు తెలుసు కదా, నాకు సంతానము లేదు. ఈ బాధ నిరంతరం నన్ను వేధిస్తున్నది. కాబట్టి పుత్ర సంతానం కోసం నేను అశ్వమేధ యాగం చెయ్యాలనుకుంటున్నాను. ఆ యాగం ఎలా చెయ్యాలో మీరే నాకు వివరించండి అని అడిగాడు. దశరథుని నిర్ణయాన్ని వశిష్ఠ, వామదేవులు ప్రశంసించారు. ఓ దశరథ మహారాజా, మీరు పుత్ర సంతానం కావాలని కోరుకోవడం సమంజసమే. అలాగే మీ ఆ కోరిక కూడా తప్పక నెరవేరుతుంది. వెంటనే మీరు ఒక ఉత్తమ అశ్వాన్ని ఎంపిక చేసి విడిచిపెట్టండి అని అన్నారు. ఆ మాటలకు దశరథుడు సంతోషించి వెంటనే అశ్వమేధ యాగం కోసం ఒక మేలుజాతి అశ్వాన్ని అనగా గుర్రాన్ని ఎంపిక చేసి విడిచిపెట్టమని, దాని వెంట రక్షణ కోసం తగిన సైన్యాన్ని కూడా పంపమని తన సైన్యాధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశాడు. అంతేకాకుండా సరయూ నదీ తీరాన ఒక యజ్ఞశాలను నిర్మించి శాంతి యాగములు చెయ్యమని, ఆ యాగములకు ఆటంకం కలిగించడానికి బ్రహ్మ రాక్షసులు పొంచి ఉంటారని, ఆ యాగానికి ఆటంకం కలిగితే తనకు ఆపదలు కలుగుతాయని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ
ఎటువంటి అవరోధము కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండి యాగం జరిపించమని పురోహితులకు సైన్యాధ్యక్షులకు చెప్పాడు. దానికి వారందరూ అలాగే మహారాజా, మీరు ఆదేశించిన ప్రకారమే మేము యజ్ఞం జరిపిస్తాము అని పలికారు. ఆ తరువాత సభ ముగియడంతో ఎవరికి అప్పజెప్పిన కార్యాలను వారు చెయ్యడానికి వెళ్లిపోయారు. దశరథుడు కూడా అంతఃపురానికి వెళ్లి తన భార్యలను చూసి, నేను పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా యాగదీక్ష వహించండి అని చెప్పాడు. అది విని దశరథుని భార్యలు ఎంతగానో సంతోషించారు. తమకు పుత్ర సంతానం కలగబోతోందని అమితానందానికి లోనయ్యారు. భర్త చెప్పిన ప్రకారం యాగదీక్ష స్వీకరించారు. అయితే ఇదంతా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథుణ్ణి కలుసుకొని, మహారాజా, పుత్ర సంతానం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ నేను చూస్తున్నాను. కాబట్టి నాకు తెలిసిన రహస్యం ఒకటి మీకు చెబుతాను, వినండి. పూర్వం ఒకసారి సనత్కుమారుడు ఇతర ఋషులతో మీకు సంతానం కలిగే విషయం గూర్చి చెబుతుండగా నేను విన్నాను. అదేమిటంటే, అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమాలు గలవాడు, కాని ఎప్పుడూ ధర్మం తప్పి ప్రవర్తిస్తుంటాడు. ఆ రాజు యొక్క అధర్మ ప్రవర్తన కారణంగా ఆ దేశానికి తీవ్రమైన కరువు వచ్చింది. అయితే తన వల్లే రాజ్యానికి ఈ దుస్థితి వచ్చిందని తెలుసుకున్న రోమపాదుడు ఎంతో దుఃఖించాడు. వెంటనే రాజ్యంలోని పండితులను, బ్రాహ్మణులను పిలిపించి, ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు అన్ని శాస్త్రాలను చదివారు, మీకు అన్ని ధర్మాలు తెలుసు. కాబట్టి రాజ్యంలోని ఈ అనావృష్టి పోవడానికి, నా అధర్మం వల్ల కలిగిన పాపం తొలగిపోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణులు, ఓ మహారాజా, మీ పాపం పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకే ఒక్క మార్గం ఉంది. అదే ఋష్యశృంగ మహర్షి ఆగమనం. కశ్యపునికి విభాండకుడు అనే కొడుకు ఉన్నాడు. ఆ విభాండకుడి కుమారుడే ఋష్యశృంగుడు. ఆయన మహాపుణ్యాత్ముడు. తన తండ్రి అలాగే తాను ఉంటున్న అరణ్యం తప్ప ఆయనకు వేరే ప్రపంచం తెలియదు. లోక ప్రసిద్ధమైన 2 రకాల బ్రహ్మచర్యాలను నిష్ఠతో పాటిస్తున్నాడు. ఆయనకు గల తపశ్శక్తి, సంపాదించిన పుణ్యఫలం వలన ఆయన ఉన్న చోట కరువు, దరిద్రాలు వంటివి ఉండవు. కాబట్టి నీవు ఆ ఋష్యశృంగ మహర్షిని నీ రాజ్యానికి రప్పించి ఆయనకు నీ కూతురు శాంతనిచ్చి వివాహము చెయ్యి. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఆ ఋష్యశృంగుణ్ణి ఇక్కడికి రప్పించడమే కష్టం. ఎందుకంటే ఆయన తండ్రి మహాకోపిష్టి, ఊరకనే శాపం ఇవ్వగలడు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పారు. పండితులు చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నాడు రోమపాదుడు. ఋష్యశృంగుణ్ణి తన రాజ్యానికి రప్పించడానికి తగిన ఉపాయం ఆలోచించాడు. తన మంత్రులను పిలిచి, మీరు వెంటనే వెళ్లి ఋష్యశృంగ మహర్షిని ఇక్కడికి తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. విభాండకునికి భయపడి వారు మేము వెళ్ళము అన్నారు. కాని ఋష్యశృంగుణ్ణి అక్కడకు తీసుకురావడానికి ఒక ఉపాయమైతే చెప్పారు. అదేమిటంటే, మహారాజా, ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటి నుండి తండ్రిని తప్ప వేరొకరిని చూడలేదు. ఆయనకు స్త్రీ అంటే ఎలా ఉంటుందో, స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావ విలాసములతో ఋష్యశృంగుణ్ణి ఆకర్షించి మన నగరానికి వచ్చేలా చేద్దాం. అప్పుడు మీ కుమార్తె శాంతను ఆయనకు ఇచ్చి వివాహం చేసి ఋష్యశృంగుణ్ణి ఇక్కడే ఉండేలా చెయ్యవచ్చు. ఆయన ఉన్నచోట సుభిక్షంగా ఉంటుంది. దాంతో మన రాజ్యానికి దాపురించిన కరువు కూడా పోతుంది అని సలహా ఇచ్చారు. అది విన్న రోమపాదుడు దానికి అంగీకరించాడు. దాంతో వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను పిలిచి వారికి తగిన సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపారు. ఆ వేశ్యలు విభాండకుడు లేని సమయంలో ఆశ్రమం బయట ఉండి ఋష్యశృంగునికి కనిపించే విధంగా అటూ ఇటూ తిరగసాగారు. ఋష్యశృంగుడు వారిని చూశాడు. అతడి కంటికి వారు వింతగా తోచారు. ఎందుకంటే అప్పటిదాకా అసలు అతడు ఆడవాళ్లనే చూడలేదు. వారు మాత్రం ఋష్యశృంగుణ్ణి ఆకర్షించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తూ తమ ఆట పాటలను ప్రదర్శిస్తున్నారు. అది గమనించి వాళ్ల వద్దకు వెళ్లాడు ఋష్యశృంగుడు. అప్పుడు ఆ వేశ్యలు అతడితో ఏమీ తెలియనట్టుగా, ఓ బ్రాహ్మణోత్తమ, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు. దానికి అతడు, నేను విభాండకుని పుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. మీరు ఎవరు? నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు
అయినా మీరు ఇలా ఉన్నారేంటి అని అన్నాడు. అలాగే మర్యాద ప్రకారం వారిని తమ ఆశ్రమంలోనికి తీసుకువెళ్లి పురుషులకు ఇచ్చినట్టుగా అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. తమకు కావలసింది కూడా అదే కాబట్టి ఆ వేశ్యలు కూడా ఏమీ మాట్లాడకుండా అతడి వెంటే వెళ్లారు. కాని మనసులో మాత్రం అతని తండ్రి విభాండకుడు వచ్చి తమని అక్కడ చూసి ఎక్కడ శపిస్తాడోనని భయపడుతున్నారు. దాంతో వీలైనంత త్వరగా వచ్చిన పని పూర్తి చెయ్యాలని అనుకుని ఆ వేశ్యలు తమ వెంట తెచ్చిన పండ్లలో ఒక రకమైన మత్తు పదార్థాలను కలిపి ఋష్యశృంగునికి ఇచ్చి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ మధుర ఫలాలను ఆరగించుము అని అన్నారు. అవి సాధారణ ఫలాలని భావించిన అతడు ఆ పండ్లను భుజించాడు. అయితే అతడు అలా ఆ పండ్లను తింటున్న సమయంలో ఆ వేశ్యలు అందరూ కలిసి ఋష్యశృంగుడిని కౌగిలించుకున్నారు. దాంతో అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అసలు తన జీవితంలో ఎప్పుడూ ఇటువంటి అనుభూతిని పొందలేదు. ఆ తరువాత కొంతసేపటికి వేశ్యలు అతడి నుండి విడివడి ఋష్యశృంగుడు వారు ఇచ్చిన ఫలాలను పూర్తిగా తినేంత వరకు ఉండి తరువాత మళ్లీ కలుద్దాం అని చెప్పి వెళ్లిపోయారు. అయితే వారు వెళ్లడంతోనే ఋష్యశృంగుని మనసు వికలమైంది. వారినే తలచుకుంటూ వారి స్పర్శాసుఖాన్ని మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ మళ్లీ వారిని కలుసుకునే సమయం కోసం ఎదురుచూస్తూ సమయం గడపసాగాడు. అలా ఆ రోజంతా ఆ ఆలోచనలతోనే గడిచిపోయింది. మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలవలేదు. ఆ వేశ్యలను మరలా కలుసుకోవడానికి నిన్న వారు కలిసిన చోటుకి వెళ్లి నిలబడ్డాడు. అయితే అప్పటికే అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న ఆ వేశ్యలు ఋష్యశృంగుడు రావడం చూసి తమ పథకం నెరవేరిందని ఆనందించారు. ఎంతో అమాయకంగా అతని ముందు నటిస్తూ, ఓ మునికుమారా, ఎంతో సమయం నుంచి మేము నీకోసం ఇక్కడ ఎదురుచూస్తున్నాం. నిన్న మేము నీ ఆశ్రమానికి వచ్చాము కదా, కాబట్టి ఈరోజు నీవు మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు. నిన్న నీకు ఇచ్చిన ఫలములను నేడు కూడా సమృద్ధిగా ఇస్తాము. వాటిని తమరు కడుపు నిండా ఆరగించండి అని అన్నారు. దానికి ఋష్యశృంగుడు సరేనని వారి వెంట నడిచాడు. ఆ వేశ్యలు అతన్ని అలా అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ అంగదేశానికి తీసుకుని వెళ్లారు. అయితే ఋష్యశృంగుడు ఆ దేశంలో అడుగుపెట్టగానే అక్కడ ఉన్న ఫలంగా వానలు కురిశాయి, పంటలు పండాయి, కరువు కాటకాలు తీరిపోయాయి. ఇది చూసి అంగదేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. అంతకు మించి ఆనందానికి గురయ్యారు. రోమపాదుడు స్వయంగా వచ్చి ఋష్యశృంగుణ్ణి సాదరంగా రాజభవనానికి ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించి, మహాత్మా, తమరి రాకతో అంగరాజ్యము పావనమైనది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. మీ తండ్రిగారు నా మీద కోపగించుకోకుండా నన్ను అనుగ్రహించండి. నా కుమార్తె శాంతను వివాహమాడండి అని ప్రార్థించాడు. దానికి అతడు ఒప్పుకోవడంతో రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వైభవోపేతంగా వివాహం జరిపించాడు. ఆ తరువాత ఋష్యశృంగుడు తన భార్య శాంతతో కలిసి కొంతకాలం పాటు అంగరాజ్యంలోనే ఉన్నాడు. ఈ విధంగా సుమంతుడు ఋష్యశృంగుని వృత్తాంతాన్ని దశరథునికి చెప్పి, ఓ దశరథ మహారాజా, సనత్కుమారుడు తమరి గురించి ఇంకా ఏమన్నాడంటే, రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు చాలా కాలం వరకు పుత్ర సంతానం కలగదు. అయితే అప్పుడు దశరథుడు తన మిత్రుడైన రోమపాదుని వద్దకు వెళ్లి ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు పంపమని, తనకు పుత్ర సంతానం కలిగేటట్టు ఒక యాగం చెయ్యమని అర్థిస్తాడు. ఇక్కడ చిన్న గమనిక. దీనిని బట్టి ఇంతకు ముందు కథలో మనం చెప్పుకున్న రోమపాదుడు దశరథుడు మిత్రులని మనకు అర్థమవుతుంది. అయితే దశరథుడు కోరిన దానికి రోమపాదుడు అంగీకరించగా ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చి దశరథుని చేత ఒక మహాయజ్ఞం చేయిస్తాడు. దాని ఫలితంగా ఆయనకు అమిత పరాక్రమవంతులు వంశోద్ధారకులు అయిన 4 పుత్రులు కలుగుతారు అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను. కాబట్టి మహారాజా, ఆ ముని మాటలు ఒమ్ము కావు. మీరు వెంటనే అంగదేశానికి వెళ్లి స్వయంగా ఋష్యశృంగుని ఇక్కడకు తోడ్కొని వచ్చి అతని చేత యజ్ఞం చేయించండి. మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు సుమంతుడు. సుమంతుడు చెప్పిన మాటలన్నీ సావధానంగా విన్నాడు దశరథుడు. ఆయనకు తన మంత్రులలో సుమంతుడి మాట అంటే అంతులేని విశ్వాసం. దాంతో ఇక ఎక్కువ ఆలోచించకుండా పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకుని తన మంత్రులతో సహా అంగదేశం వెళ్లాడు దశరథుడు. చాలా కాలం తరువాత తన రాజ్యానికి వచ్చిన మిత్రుణ్ణి చూసి రోమపాదుడు ఎంతో సంతోషించాడు. సాదరంగా అతడిని ఆహ్వానించి చెయ్యవలసిన మర్యాద
బాధలన్నీ చేశాడు. ఆ తరువాత తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి పరిచయం చేశాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు. అప్పుడు చూశాడు దశరథుడు ఆ మహాతపస్విని. అమితమైన తేజస్సుతో అగ్నివలె ప్రకాశిస్తున్న ఋష్యశృంగుణ్ణి చూసిన దశరథునికి మనసులో ఉన్న సంకోచాలన్నీ తొలగిపోయాయి. తనకు పుత్ర సంతానం కావాలనే కోరిక తప్పక ఈ ముని వలన నెరవేరుతుందని ఆనందించాడు. కాని అదేమీ బయటకు తెలియనివ్వకుండా 7 రోజుల పాటు అక్కడే అంగదేశంలోనే ఉండి ఆ తరువాత 8వ రోజు రోమపాదునితో మాట్లాడుతూ, మిత్రమా, అంగరాజా, నేను ఒక యజ్ఞం చెయ్యడానికి సంకల్పించాను. ఆ యజ్ఞానికి నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించడానికి వచ్చాను. నువ్వు అనుమతిస్తే నేను వారిని నాతో పాటు తీసుకువెళతాను అని కోరాడు. అది విని మరో ప్రశ్న వెయ్యకుండా దానికి అంగీకరించాడు రోమపాదుడు. దాంతో ప్రయాణ సన్నాహాలు త్వరగా జరిగిపోయాయి. ఋష్యశృంగుడు సతీ సమేతంగా అయోధ్యకు బయలుదేరాడు. వారు వస్తున్న సంగతి దశరథుడు నగరవాసులకు ముందుగానే తెలియజేయడంతో స్వాగత ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. దశరథుడు ఋష్యశృంగుని తీసుకుని అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. అయోధ్యా పురివాసులు మంగళ వాయిద్యాలతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. శాంతను చూసి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించి సాదరంగా ఆమెకు ఆహ్వానం పలికారు. అలా ఋష్యశృంగుడు, శాంత అయోధ్యలోనే కొంతకాలం గడిపారు. ఇంతలో వసంత ఋతువు వచ్చింది. నేను సంకల్పించిన యాగం చెయ్యడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు దశరథుడు. ఇక ఆలస్యం చెయ్యకుండా ఋష్యశృంగుని వద్దకు వెళ్లి, ఓ మునిశ్రేష్ఠ, నేను పుత్ర సంతానం కోసం ఒక యాగం చెయ్యాలని అనుకుంటున్నాను. దానికి మీరే ప్రధాన ఋత్విక్కుగా ఉండి నా చేత యాగం చేయించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు. అయితే దానికి ఋష్యశృంగుడు అంగీకరించి, ఓ దశరథ మహారాజా, అలాగే కానివ్వండి, నేను మీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాను. ఆ తరువాత పుత్ర సంతానం కొరకు మరొక యాగం కూడా చేయిస్తాను. అయితే ముందు మీరు అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములు సేకరించండి. ఒక ఉత్తమాశ్వాన్ని ఎంపిక చేసి దానిని యజ్ఞాశ్వముగా విడిచిపెట్టండి అని అన్నాడు. ఆ మాటలకు మహదానందం పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుణ్ణి పిలిచి, సుమంత, మనం అశ్వమేధ యాగం చెయ్యబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులైన వశిష్ఠుల వారిని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఇంకా సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపించు అని ఆదేశించాడు. దశరథుని ఆజ్ఞ మేరకు సుమంతుడు వారందరినీ సమావేశపరిచాడు. అప్పుడు దశరథుడు వారితో, బ్రాహ్మణోత్తములారా, నమస్కారములు. ఇంతకు పూర్వమే చెప్పినట్టుగా నేను అశ్వమేధ యాగం చెయ్యబోతున్నాను. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఉండడానికి ఋష్యశృంగుడు అంగీకరించాడు. ఇక మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించి, మహారాజా, మీరు ధర్మసమ్మతంగా యాగం చేస్తున్నారు. దానికి తగిన ఫలితం తప్పక దక్కుతుంది. మీరు కోరుకున్నట్టుగానే ధర్మపరులు, మహావీరులైనటువంటి కుమారులు జన్మిస్తారు అని ఆశీర్వదించాడు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి దశరథుడు అంతఃపురానికి వెళ్లాడు. దాంతో ఆ సమావేశం ముగిసింది. కాలచక్రం గిర్రున తిరిగి సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి సంవత్సరం పట్టింది. ఇంతలో వసంత ఋతువు మళ్లీ వచ్చింది. దశరథుడు యాగం ప్రారంభించడానికి యాగశాలలోకి ప్రవేశించాడు. పురోహితులైన వశిష్ఠునకు, బ్రాహ్మణులకు నమస్కరించి, మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి అని ప్రార్థించాడు. దానికి వారు, మహారాజా, మీరు కోరినట్లుగానే జరుగుతుంది అని దీవించారు. ఆ తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తు శిల్పులను, కొయ్య పని చేసేవారిని, మట్టి పని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, గాయకులను, చరిత్రకారులను, వీటన్నిటికీ లెక్కలు కట్టడానికి గణకులను, ఇంకా అనేక ఇతర రంగములలో నిష్ణాతులైన అందరినీ పిలిపించి వారితో దశరథ మహారాజుల వారు అశ్వమేధ యాగం చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమమునకు తగు భవనాలను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగిన ఏర్పాట్లు చెయ్యండి. యజ్ఞానికి వచ్చిన వారికి భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు ఉండాలి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడండి
అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరిమీద కోపతాపాలు చూపకండి. వచ్చిన అతిథులను బాధపెట్టకండి. ఈ యజ్ఞ నిర్వహణకు కావలసిన పనులు చేసేవారికి కూడా భోజన వసతి సౌకర్యాలు కల్పించండి. వారికి తగిన పారితోషకములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్లు చూడండి. అలక్ష్యము పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు. అటుపిమ్మట మంత్రి సుమంతుణ్ణి పిలిచి, సుమంత, నీవు ఈ యాగానికి భూమండలంలోని రాజులందరికీ ఆహ్వానాలు పంపించు. మిథిలాపతి జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్లి తీసుకొనిరా. ఇంకా మహారాజుగారి మామగారు కేకయ దేశాధిపతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుణ్ణి కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. ఇప్పుడు చెప్పిన వారందరినీ సకుటుంబ సపరివార సమేతంగా యాగానికి రావాల్సిందిగా ఆహ్వానించు అని అన్నాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశానుసారం సుమంతుడు జనకుని, కేకేయ రాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి సత్వరమే వెళ్లాడు. అలాగే యాగ నిర్వహణకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయా పనులలో నిష్ణాతులైన పనివారు తమకు అప్పగించిన పనులను చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానం అందుకున్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మనులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి చేరుకున్నారు. వశిష్ఠుడు వారందరికీ తగిన అతిథి సత్కారములు చెయ్యడానికి ఏర్పాట్లు చేశాడు. అనంతరం వశిష్ఠుడు, ఋష్యశృంగుడు దశరథుని వద్దకు వెళ్లి, మహారాజా, మనం ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇక మీరు యజ్ఞశాలకు రావాలి అని పలికారు. అది విన్న దశరథుడు తన 3 భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో సహా ఒక శుభముహూర్తాన యజ్ఞశాలలో అడుగుపెట్టాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో, వశిష్ఠుని పౌరోహిత్యంలో అశ్వమేధయాగం ప్రారంభమయ్యింది. మరి ఆ తరువాత ఏం జరిగింది? శ్రీరాముని జననం, రావణ సంహారానికై జరిగిన ప్రణాళిక, రాముని సహాయార్థమై పుట్టిన కోట్ల కొద్దీ వానరుల జన్మరహస్యం, ఇటువంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.